రవ్వ లడ్డు చేస్తున్నాను. ఇప్పుడు బాండలు వేడయింది. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఇన్ని తీసుకున్నాను. అన్నీ ఇలా పలుకులు చేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చిన్న మంటలో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి ద్రాక్ష వేస్తున్నాను. ఎండు ద్రాక్ష మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఈ గ్లాస్తో రోస్టెడ్ రవ్వ దొరుకుతుంది మార్కెట్లో. దాన్ని నేను నెయ్యిలో మళ్ళీ వేయిస్తున్నాను. ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్నాను. త్వరగా అయిపోయే రవ్వ లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు. ఎంత రవ్వ తీసుకున్నామో అంత పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఇలా తురిమి వేసుకుంటే బాగుంటుంది. దీన్ని కూడా కొంచెం బాగా వేయించుకొని కొబ్బరి బాగా టేస్ట్గా ఉండే కొబ్బరి తీసుకుంటే చాలా బాగుంటుంది. వారం 10 రోజులు తినడానికి చాలా బాగుంటాయి. వాడవు, బయటే ఉంచుకోవచ్చు. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున మాడుతుంది. ఇప్పుడు కొబ్బరి కూడా వేగిపోయింది. ఇంకా చక్కెర వేస్తాను. చక్కెర కొంచెం లావుగా ఉంది. ఇలా ఒక గ్లాస్ చక్కెరని మిక్సీ పట్టుకున్నాం బరకగా. అంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక 10 ఏలకలు ఇలా మెత్తగా చేసి పెట్టుకున్నాను. రోట్లో 10 ఏలకలు తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేశాను, స్మెల్ టేస్ట్ కోసం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నది కూడా వేసేసుకోవచ్చు, లేదా సపరేట్గా పెట్టైనా చేసుకోవచ్చు. నేను దీంట్లో వేసేస్తాను. కొంచెము కుంకుమ పువ్వు తీసుకున్నాను, సాఫ్రాను. దాన్ని ఒక 2 స్పూన్లు పాలల్లో నానబెట్టుకున్నాను. ఇది వేసుకొని, ఇది ఆప్షన్, వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోవచ్చు. కొంచెము సాఫ్రాన్ వేయకపోయినా పొట్టి పాలైనా ఒక 2 స్పూన్ పాలు వేసి ఇలా చేసుకుంటే ఉండ కట్టుకోవడానికి, లడ్డూలు చుట్టుకోవడానికి బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి లడ్డూలు చేస్తున్నాము. ఇలా వెంటనే బాండెట్లో ఉంచుకోకుండా ఇలా బౌల్లో వేసేసుకోవాలి. చూడండి, అడుగు కూడా ఏం అంటకుండా వచ్చేస్తుంది. దీంట్లో నేను కొంచెం నెయ్యి వేసి కలిపేస్తాను. కావలసిన సైజులో లడ్డూలు కట్టేసుకొని ఇలా చేసి పెట్టుకున్నామని చాలా టేస్ట్గా వచ్చాయి. చక్కెర అంతా కరెక్ట్గా సరిపోయింది. నేను చేయడం నచ్చితే చూసి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. బాగుందా? వెరీ నైస్. రవ్వ లడ్డు చాలా బాగుంది అమ్మమ్మ.